నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ కానీ ఇతర దేశాలలో ఎయిర్పోర్ట్లు ప్రారంభమైనా సరే కానీ ఇంధన కొరత ఉందన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే ఆయా విమానాలకు ఇంధన కొరత లేదు, కానీ అలాగే బయట నుంచి వస్తూ ఉన్న విమానాలకు మనం చూసుకుంటే ఇంధన కొరత ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఆసియా దేశాలలో ఇప్పటికే అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాదే పసిఫిక్, ఎయిర్ న్యూజిలాండ్ మరియు ఎయిర్ ఏషియా ఎక్స్ వంటి విమానయాన సంస్థలు తమ మార్గాలను, తమ యొక్క గమ్యస్థానాలను తగ్గించుకోవడం, ధరల వ్యూహాలను సర్దుబాటు చేసుకోవడం ప్రారంభించాయి. జెట్ ఇంధనం కొరత పెరిగి దాని ధరలు అధికమవుతూ ఉండడంతో వ్యాపారులు అధిక ధరలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కొనుగోలుదారులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లో పోటీ తీవ్రతరమవుతూ ఉంది. హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల ఏర్పడిన విమాన ఇంధన కొరత విమానయాన సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ ఖర్చులను విపరీతంగా పెంచడంతో ప్రపంచ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలోకి ప్రవేశిస్తూ ఉంది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తానా ఇంధన సరఫరా తగ్గిపోతుందన్న నేపథ్యంలో దానికి సంబంధించి చూసుకుంటే మే మరియు అక్టోబర్ మధ్య 20,000 విమానాలను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. స్వల్ప దూర విమాన కార్యకలాపాలను తగ్గించడం ద్వారా సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దీని ధర రెట్టింపు అయిందని చెప్పి ఆ విమానయాన సంస్థ తెలిపిందనమాట. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తే కానీ టికెట్ల రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినా కానీ కువైట్ ఎయిర్పోర్ట్లో ఇంధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేదు. ఎందుకంటే కువైట్ నుంచే ప్రపంచ దేశాలకు విమానానికి సంబంధించిన ఇంధనం అయితే వెళుతూ ఉంటుంది. కాబట్టి కువైట్ నుంచి అలాగే ఇతర దేశాల కువైట్ నుంచి బయలుదేరి కువైట్ దేశానికి వచ్చే విమానాలకు ఇంధన కొరత ఉండదని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.